నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. ఈ స్టోరీని ఎంతో ఇష్టపడి స్పెషల్గా సూపర్ ఫ్యాన్స్ అవుతున్న అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను. అక్షరారవిందం పార్ట్ 25తో మీ ముందుకు వచ్చేసాను. అందరూ 2 కావాలని అడుగుతున్నారు కానీ మెంబర్స్కి మాత్రం ఆదివారం 2 ఇవ్వగలను. అది కూడా సూపర్ ఫ్యాన్స్కి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో అందరూ గుడికి రావడానికి 5:30 కల్లా స్టార్ట్ అయిపోతారు. కానీ అక్షిత ఇంకా రెడీ అవ్వకపోవడంతో వెయిట్ చేస్తూ కూర్చుంటారు. అక్షర 6 అక్కడ నన్ను ఉండమంది. నేను బయలుదేరుతానన్నయ్య అని అంటారు దేవి గారు. వెళ్ళి చూడొద్దుని, రెడీ అయిందో లేదో నీ కూతురు. ముందే చెప్పాను కదా 5 రెడీ అవ్వమని అని అంటారు సావిత్రమ్మ. ఎంత లేపినా లేవలేదు ఈ పిల్ల అని విసుక్కుంటూ పైకి వెళ్తారు వర్ధిని. అప్పుడే స్నానం చేసొచ్చి ఏ డ్రెస్ వేసుకోవాలని మంచం మీద మొత్తం పరిచి చూస్తూ ఉంటుంది అక్షిత. ఇంకా రెడీ అవ్వలేదని కింద చిందులేస్తున్నారు అందరూ అని అంటుంది వర్ధిని. అబ్బా, జాతర మొదలయ్యేది 7 గంటలకి. ఇప్పుడు ఆవిడ గారు స్టాల్ ఓపెన్ చేయడానికి కదా ఇంత ముందు వెళ్ళాలా? అదేమైనా 5 స్టార్ హోటలా లేక షాపింగ్ మాలా టైంకి వెళ్ళి ఓపెన్ చేయడానికి అని వెటకారంగా అంటూ ఏ డ్రెస్ వేసుకోవాలి అని అంటుంది. ఏదో ఒకటి వేసుకొని కానివు తల్లి, మాటలు పడాల్సి వస్తుంది నీ వల్ల. వాళ్ళని వెళ్ళిపోమ్మను, మనం నెమ్మదిగా వెళ్ళొచ్చు అని అక్షిత మొహం చిట్లించుకొని అంటుంది. అలా కుదరదులే, అందరం ఒకేసారి వెళ్ళాలని కదా, 5 నిమిషాల్లో కిందకి రా నువ్వు అని చెప్పి వర్ధిని గారు కిందకి వెళ్ళిపోతారు. ఏంటి ఇంకా రాలేదు నీ కూతురు అని సావిత్రమ్మ గారు అడగగానే, వస్తుంది అత్తయ్య, ఒక 5 నిమిషాల్లో అని చెబుతుంది. టైం చూసి అప్పటికే పావు తక్కువ అయిపోవడంతో, అరవింద్ పైకుంది కదా మనం వెళ్దాం పదా అని అంటారు దేవి గారు. అరవింద్కి కూడా చిరాగ్గా ఉండడంతో సరే పదా అని వాళ్ళమ్మని తీసుకొని బయటికి వస్తాడు అరవింద్. బైక్ మీద ఎందుకు లేరా, కారులో వెళ్ళొచ్చు కదా అని శేషు గారు అంటుంటే, టైం అయిపోతుంది అన్నయ్య, తను ఎదురు చూస్తూ ఉంటుంది కదా అని అరవింద్ బైక్ స్టార్ట్ చేయగానే బైక్ ఎక్కుతారు దేవి గారు. ఏమైనా తీసుకువెళ్లాల్సినవి ఉన్నాయా మావయ్య, మళ్ళీ రానా నేను అని అడుగుతాడు అరవింద్. అవసరం లేదులే నాన్న, 2 కార్లున్నాయిగా, వాటిల్లో ఆల్రెడీ అన్నీ సర్దేశాం, మీరు వెళ్ళండి అంటారు శేషు గారు. అరవింద్ గుడి దగ్గరికి బయలుదేరుతాడు. దర్శి ఫోన్ చేద్దాం అనుకుంటుండగా అక్కడికి చేరుకుంటారు దేవి గారు అరవింద్. మిగతా వాళ్ళందరూ ఎక్కడత్తయ్యా అని అడుగుతుంది అక్షర. వస్తున్నారులే, అక్షిత ఇంకా రెడీ అవ్వలేదు. అందరూ వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ, నువ్వు ఓపెన్ చేయత్తయ్యా అని అంటుంది. మంచి పని కోసం కష్టపడేది నువ్వు, ఏదో మంచి పని కోసం ఇది చేస్తున్నావని చెప్పారు, నువ్వే ఓపెన్ చేసుకోవచ్చు కదా అని అంటారు దేవి. నీ చేతులతో చేయత్తయ్యా అని కత్తెర చేతికిస్తుంది. కట్లెన్స్ వేశాక ఒక రిబ్బన్ కడతారు అక్కడ. అరవింద్ వెళ్ళి వెనక ఒక చైర్లో కూర్చుంటాడు. అదేంటి బావగారు, మీరు కూడా ఒక చెయ్యి వేయొచ్చుగా ఓపెనింగ్కి అని అంటుంది సౌమ్య. వదిలేమ్మా, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. దేవి గారు ముందు రిబ్బన్ కట్ చేయగానే తర్వాత బోర్డు మీద కప్పిన క్లాత్ లాగమంటుంది. అది కూడా లాగగానే వెంకటరమణ టీ స్టాల్ అన్న బోర్డు చూసి, వావ్ బంగారం, మంచి ఐడియా అని అంటారు దేవి గారు. ఓహో, వంటలక్క పోటీ ప్రోగ్రాం కాదా, టీ స్టాల్నా అని బోర్డు మీద ఉన్న వెరైటీ టీలు పేర్లన్నీ చూసి, ఇవన్నీ వచ్చా, ఊరక పేరుకే పెట్టారా అని డౌట్గా చూస్తూ అడుగుతాడు అరవింద్. అక్షర టీ బాగా పెడుతుంది బావగారు, మీరు ఇంతవరకు రుచి చూడలేదా అని అడుగుతుంది సౌమ్య. నాకంత బంపర్ ఆఫర్ ఇంకా తగలలేదులే అమ్మా, మీ పని మీరు కానివ్వండి అని అంటాడు అరవింద్. అత్త, ఇది కూడా ఓపెన్ చేయి అని స్టాల్ ఎంట్రన్స్లో ఒక పక్కగా ఉన్న ఒక చిన్న టేబుల్ వేసి క్లాత్ కప్పి ఉన్న దాన్ని చూపిస్తూ అంటుంది. దేవి గారు అది కూడా ఓపెన్ చేసే టైంకి అందరూ అక్కడికి చేరుకుంటారు. రావడమే అక్షిత వర్ధిని ఇద్దరు, ఏంటి టీ స్టాల్నా పెట్టింది, దానికంత హంగామానా అంటూ దీర్ఘం తీస్తారు. పొద్దున్నే అది తాగకపోతే ఏ పని చేయలేరు కొంతమంది, అది మర్చిపోకండి అంటూ దేవి గారు అక్షర చెప్పిన క్లాత్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్నది చూసి, నువ్వు బంగారం రా, ఏ పని చేసినా అర్థం ఉంటుందని నిరూపించావు,
నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించి ఆ తండ్రికి కొద్దిగా అయినా సమస్య తీరాలి అని సంతోషంగా అంటారు దేవి గారు. ఆ బోర్డు ఆ బాక్స్ చూడగానే ధర్మగారు ముందు వెళ్ళి అందులో మనీ వేస్తారు. మాయా, టీ తాగాక నచ్చితే వేయాలి అని అంటుంది అక్షర. నీ టీ బాగుంటుందిరా, రుచి చూసి వేయాలని లేదు, నా వంతుగా నేను వేశా, 3 రోజుల్లో ఆ బాక్స్ నిండిపోవాలి అని అక్షర నెత్తి మీద చెయ్యి వేసి, నీ ప్రయత్నం విజయవంతంగా పూర్తి కావాలి అని అంటారు. అందరూ 7 గంటలకల్లా వచ్చేస్తారు కదా, టీ పెట్టేసి రెడీగా ఉంచు బంగారం అని కేశవ్ గారు అంటారు. అక్షర చకచక ముందు 5 రకాల టీలు పెట్టి వాటిని టీ హాట్ క్యాన్స్లో పోస్తుంది. అప్పటికే ఏడవుతూ ఉండడంతో జాతర మొదలవుతుంది కాబట్టి గుడి దగ్గరికి జనాలు వచ్చేస్తారు. ఉత్సవ విగ్రహాల్ని బయటికి తీసుకొచ్చి నాయుడు గారు సావిత్రమ్మ గారితో జాతర మొదలు పెడుతున్నట్టుగా ముందుగా కొబ్బరికాయ కొట్టిస్తారు. తర్వాత ఊరి పెద్దలందరూ కూడా కొబ్బరికాయలు కొట్టగానే ఉత్సవ విగ్రహాలను గుడి చుట్టూ మేళతాళాలతో 3 సార్లు తిప్పి వాటిని యథాస్థానంలో పెట్టి పూజలు చేసి చివరిగా అందరినీ కొబ్బరికాయలు కొట్టమంటారు. ఒక కొబ్బరికాయ కొట్టడానికి అక్షరని కూడా పిలుస్తారు. కొబ్బరికాయ కొడుతుండగా అక్షరకి మోచేయి దగ్గర కుట్లు దగ్గర కలుక్కుమంటుంది. అయినా నొప్పిని భరిస్తూనే కొబ్బరికాయ కొట్టేస్తుంది. చెయ్యి అదరడంతో కుట్లలో నుంచి బ్లడ్ వస్తుంది అక్షరకి. కానీ ఎవరు అది గమనించరు. అక్షర స్టాల్ దగ్గరికి రిటర్న్ అవడానికి వెనక్కి తిరిగేసరికి అరవింద్ కంట పడుతుంది. డ్రెస్కి కూడా బ్లడ్ అంటి ఉండడం చూసి, నాన్నా, నీ మేనకోళ్ళకి కొబ్బరికాయ కొట్టేసరికి చేయి అదిరి బ్లడ్ వస్తున్నట్టుంది, ఒకసారి వెళ్ళి చూడు అని వాళ్ళ నాన్నతో చెబుతాడు అరవింద్. ధర్మగారు వచ్చేసరికి అక్షర ఫ్రెండ్స్ కూడా చూసి స్టాల్ దగ్గరికి రాగానే క్లాత్తో అదంతా క్లీన్ చేస్తుంటే, అలా కాదమ్మా, డ్రెస్సింగ్ చేయాలండి అని కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెప్పించి నీట్గా డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ వేస్తారు ధర్మగారు. కొంచెం చెయ్యి అదరకుండా చూసుకోరా, లేదంటే అస్తమానం కదులుతూ ఉంటే సెఫ్టిక్ అవుతుంది అని అంటారు ధర్మగారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు పెయిన్ అనిపించింది మావయ్య, దానివల్ల అయి ఉంటుంది అని తన పనిలో తను నిమగ్నం అయిపోతుంది అక్షర. జాతర మొదలైపోవడంతో ముందు టీ తాగడానికి అక్షర దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. బావగారు, టీ మాత్రం మీరు బోనీ చేయండి అని అంటుంది సౌమ్య. ఎందుకమ్మా, మీ ఫ్రెండ్తో నన్ను తిట్టించడానిక? ఏదైనా తేడా వస్తే మీ బోని వల్లే ఇలా అయిందని దేప్పుతారు అని అంటాడు అరవింద్. మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ రేటింగ్ సాధించారు కదా బావగారు, మీ చేయి మంచిదే, బోనీ చేయండి అని అంటుంది సౌమ్య. ఓనర్ గారికి నచ్చాలి కదా, మీ ఇష్టాలు కాదు కదా. అయినా ముందు ఎవరో ఒకరు టేస్ట్ చూడనివ్వండి, అది తాగొచ్చా లేదా తెలిసాక అప్పుడు నేను టేస్ట్ చేస్తా అంటాడు అరవింద్. ఆ అమ్మాయి అన్నది నిజమే అరవింద్, బిజినెస్ పెట్టిన సంవత్సరంలోనే పరుగులు పెట్టిస్తున్నావు, నీ చేత్తో బోనీ చేయి అని కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటారు. అక్షిత వర్ధిని తప్ప. అమ్మ అక్షర, బావకి టీ ఇచ్చి ఫస్ట్ బోనీ చేయించుకో అని శేషు గారు చెబుతారు. పొద్దున్నే నన్ను బుక్ చేసే కార్యక్రమం వద్దు కానీ పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మొదలు పెట్టండి అంటాడు అరవింద్. అమ్మమ్మ ఇస్తుందంటావా, లేదా హ్యాండ్ ఇస్తుందా ఇప్పుడు అని అంటుంది దర్శి. నాకు కూడా అర్థం కావడం లేదు, ఆ మౌనం వెనుక ఏమి దాగుందో అని అక్షర ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు. అందరూ అరవింద్కి అక్షర టీ ఇస్తుందా లేదా అని ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా చూస్తారో అలా చూస్తూ ఉండిపోతారు. దర్శి గోలు కొరుక్కుంటూ ఏం జరుగుతుందా అని చూస్తుంది. అక్షర కప్లో టీ పోసుకొని పట్టుకొని నెమ్మదిగా అరవింద్ ముందుకి వచ్చి నిలబడుతుంది. అరవింద్ ముందు ఆ కప్ పెడుతూ, అందరూ నీతో బోనీ చేయించమన్నారని ఇవ్వడం లేదు, నేను రాత్రి చెప్పాను కదా, నువ్వు టేస్ట్ చేశాకే అందరికీ ఇస్తానని, నీతోనే టేస్టింగ్ మొదలు పెడతాను అని, అందరినీ చంపేస్తానేమో అని నా మీద అనుమానం ఉంది కదా నీకు, అందుకే తమరు టేస్ట్ చూసి నచ్చితే కొద్దిగా అందరికీ పబ్లిసిటీ చేయండి, అలాగే వీళ్ళందరూ కోరుకుంటున్నట్లుగా తమరి అమృత హస్తాలతో మాకు బోని కొట్టండి, తీసుకోండి బావ గారు అని దీర్ఘం తీస్తూ ఇస్తుంది. తాగొచ్చా, ఉంటానా, నాన్న ఎందుకైనా మంచిది, తాగాక నాకేదైనా అయితే ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉండు, మీ అందరి కోరిక మేరకు ఇది తాగి బోని కొట్టాలనుకుంటున్నా అని ఆరాంగా కుర్చీలో కూర్చొని
ఆ కప్ అందుకొని ఒక సిప్ చేస్తాడు. ఒక సిప్ చేయగానే అక్షర వైపు చూస్తాడు అరవింద్. అక్షర ఫ్రెండ్స్ అందరూ అరవింద్ ఏం చెప్తాడా అని ఆత్రంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య, తొందరగా చెప్పు, నువ్వు చెప్తేనే మా అందరికి ఇస్తుంది వదిన అని అంటుంది దర్శి. నాట్ బ్యాడ్, తాగొచ్చు అందరూ అని తల ఊపుతూ చెబుతాడు. తమరు బోని కొడితే మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటాం బావగారు అని చేయి చాపుతూ అడుగుతుంది. జేబులో నుంచి 500 నోట్ తీసి అక్షర చేతిలో పెడతాడు అరవింద్. టీ 10 రూపాయలే బావగారు, మీరు టీ అన్న ఇంత నోటిస్తే చిల్లర ఎలా వస్తుంది అని అడుగుతుంది అక్షర. ఫస్ట్ టైం బోని ఇచ్చినప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఎవరు, మనకి నచ్చినంత కలిపిస్తారు. పెద్ద బిజినెస్ మ్యాన్ 10 రూపాయలు ఇచ్చాడు అని నీతో అనిపించుకోలేను, అందుకే 500 బోని కొట్టాను అని అంటాడు అరవింద్. థ్యాంక్ యూ బావగారు, మీ దయార్థ హృదయానికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర. మిగిలిన టీ సేవించే పనిలో పడతాడు అరవింద్. 500 తీసుకువెళ్ళి అక్కడే ఉన్న దేవుడి పటం ముందు పెట్టి మిగతా వారందరికీ అక్షర ఎవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళకి టీ అందిస్తుంది. అందరూ అదరగొట్టావుగా అంటూ ఫస్ట్ టైం ఎవరికి నచ్చినంత వాళ్ళు అక్షర చేతిలో పెడతారు. అప్పుడే ఊరి జనం కూడా అక్కడికి వచ్చి, అదేంటి అక్షరమ్మ, నువ్వు టీ స్టాల్ పెట్టావు అని కొంతమంది అడుగుతారు. అందరికీ పక్కనున్న బోర్డు చూపించడంతో, చాలా మంచి పని చేస్తున్నావుగా, మాకు కూడా ఇవ్వమ్మా అని కొంతమంది టీ తాగుతారు. మరీ 10 రూపాయలు పెట్టావు, అక్కడ 5 రూపాయలకి ఇస్తున్నారుగా అని అడుగుతారు ఇంకొంతమంది. అక్కడ టీ తాగేసొచ్చి ఈ టీ కూడా తాగండి, మీకు తేడా తెలుస్తుంది, మీకు రుచిగా అనిపిస్తే అప్పుడు డబ్బులు ఇవ్వండి, పర్వాలేదు, లేకపోతే లేదు. 10 రూపాయలకి ఇప్పుడు ఏమొస్తుందండి, ఒక మంచి పని కోసం చేస్తున్నాం. మీ 10 రూపాయలు కూడా ఒక ఆడపిల్ల పెళ్లికి ఉపయోగపడుతున్నప్పుడు అది మీ అందరికీ పుణ్యమే కదా వస్తుంది. మీకు నచ్చితేనే తాగండి, బలవంతం ఏమీ లేదు కదా. 5 రూపాయలకి కావాలనుకుంటే అక్కడికే వెళ్ళి తాగండి అని నవ్వుతూ చెబుతుంది అక్షర. టీ తాగిన వాళ్ళందరూ, నీ టీకి 10 రూపాయలేంటి, ఎంత ఇచ్చినా తక్కువే అని అంటారు. థ్యాంక్ యూ అని అందరికీ నవ్వుతూనే చెబుతూ వాళ్ళు అడిగిన ఫ్లేవర్లో వాళ్ళకి టీలు అందించడం మొదలు పెడుతుంది. అనీష్, ఆదిత్ కూడా వచ్చిన వాళ్ళకి టీ సర్వ్ చేయడంలో అక్కడే ఉండిపోయి హెల్ప్ చేస్తారు. వదినా, నన్ను కూడా ఒక చేయి వేయి, నువ్వు చేసే పుణ్యకార్యంలో మాకు కూడా కొంచెం బాగా నీవు అంటూ దర్శి కూడా పనులు అందుకుంటుంది. అక్షిత, వర్ధని మాత్రం మూతి తిప్పుకుంటూ ఒక పక్కన కూర్చుంటారు. అక్షర స్టాల్ దగ్గర జనాలు ఎక్కువగా ఉండడంతో మల్లేష్కి మొహం మాడిపోతూ ఉంటుంది. 5 రూపాయలేనమ్మా ఇక్కడ టీ, 5 రూపాయలే అంటూ రికార్డ్ చేసిన టేప్ సెట్ పెడతాడు అక్కడ. ఫలహారం కింద పులిహోర చేయడంతో అదే టిఫిన్ కింద తినేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. శేషు గారు వాళ్ళు 10 గంటలకి కళ్యాణానికి రాట వేసి పందిరి వేయాలి గుడి ముందు అని ఆ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళందరూ ఆ పందిరికి కట్టడానికి గుడి లోపల కూర్చొని బంతిపూలు దండలు గుచ్చుతూ ఉన్నారు. మిగిలిన జనాలందరూ అక్కడ పెట్టిన స్టాల్స్ అన్నీ చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు అక్షర కాఫీ టీ రుచి చూసి వాళ్ళకి తోచినంత ఆ బాక్స్లో కూడా వేయడం మొదలుపెట్టారు. అక్షర, సాయంత్రం స్నాక్స్ ఏవో చేద్దామన్నావు కదా, ఏం చేద్దాం ఈరోజు అని అడుగుతుంది సౌమ్య. వెజ్ రోల్స్ చేద్దాం, ఎక్కువ కాదు, జస్ట్ ఒక 100 చేస్తాం, అవే కొద్దిగా రేట్ ఫిక్స్ చేసి కావలసిన వాళ్ళకి ఇద్దాం అని అంటుంది అక్షర. వెజ్ రోల్స్ అంటే చపాతీలాగా చేయాలిగా, మరెక్కడ చేస్తాం ఇక్కడ అని అడుగుతుంది సౌమ్య. రోల్ షీట్స్ సూపర్ మార్కెట్లో నేను కొనుక్కొచ్చేసానులే, ఇక్కడ చేయాలంటే అవి కష్టం కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, మధ్యాహ్నం అనీష్ వెళ్ళి తీసుకొస్తాడు, ఇక్కడ ఒట్టి కర్రీ చేసి ఆ రోల్స్లో పెట్టేసి నూనెలో వేయడమే, కర్రీకి కావాల్సిన వెజిటబుల్స్ మాత్రం ఆ బ్యాగ్లో ఉన్నాయి, కాసేపు ఆగాక కట్ చేయండి అని చెబుతుంది అక్షర. అనుకున్న దానికంటే జనతాకిడి ఎక్కువగానే వచ్చింది అక్షర స్టాల్కి. బావగారు బోని బాగుంది అక్షర అని అంటుంది సౌమ్య. టీ బాగుంటే ఎవరైనా తాగడానికి వస్తారు, బోని బాగుంటే కాదు, మూసుకొని పని కానివ్వండి అని అంటుంది అక్షర. ఇంతకీ బావగారు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు అక్షర ఫ్రెండ్స్. అన్నయ్య సిటీకి వెళ్ళాడు అని చెబుతుంది దర్శి. ఇప్పుడెందుకు బావ సిటీకి వెళ్ళాడు అని అడుగుతాడు అనీష్. నాన్న తీసుకెళ్లారు, ఏదో పనుందని,
మరెందుకు వెళ్ళారన్నది నాకు తెలీదు. ఓ, మామయ్య బావ ఇద్దరూ వెళ్ళారా? అయితే ఏదో గుడికి సంబంధించింది పని నాన్న చెప్పి ఉంటారు అని అంటాడు ఆదిత్. ఒక రౌండ్ వేసొచ్చి కుర్చీలో కూలబడి, అనీష్, మమ్మల్ని ఇంటి దగ్గర దింపి రావచ్చు కదా అని అడుగుతుంది అక్షిత. ఇప్పుడు ఇంటికెందుకు? పందిరి వేసే టైం అయ్యింది. అది అయిపోయాక ఒక్కసారి భోజనాలు చేసి అప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ మిమ్మల్ని ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి అని అంటాడు అనీష్. అబ్బా, ఇక్కడ భోజనం చేసే ఉద్దేశం మాకు లేదు బాబు. ఈ జనాల్లో నా వల్ల కాదు. నేను ఇంటి దగ్గర తినేస్తా. ఇంకిప్పుడు ఇక్కడేం పని లేదు కదా అని అంటుంది అక్షిత. అక్కడ వండి పెట్టే వాళ్ళు ఎవరున్నారు నీకు అంటాడు అనీష్. పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో వండించుకుంటానులే అంటుంది అక్షిత. నీకంత సీన్ లేదు. వాళ్ళు కూడా ఇక్కడ పనులు అందుకోవడానికి ఇక్కడికే వచ్చారు. ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. పర్వాలేదులే, నన్ను దింపేసిరా చాలు అని అంటుంది. తాళాలు నా దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయో వెళ్ళి తీసుకొచ్చుకోపో అని అంటాడు. అబ్బా, బావ కూడా లేడు, ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అని అనుకుంటూ చిరాగ్గా కూర్చుంటుంది అక్షిత. పందిరి రాట వేసే టైం అవడంతో అందరూ మళ్ళీ గుడి ముందుకి చేరుతారు. మేళతాళాలతో రాట వేసి పందిరి వేయడం మొదలు పెడతారు. పందిరి వేయగానే బంతి పూల దండలతో, మామిడి తోరణాలతో అందంగా పందిరి మొత్తం అలంకరించేస్తారు. ఆ కార్యక్రమం అయిపోగానే శేషు గారు వాళ్ళు అన్న సంతర్పణ ఉండడంతో చూసుకోవడానికి వంటల దగ్గరికి వెళ్తారు. పూలదండలు కట్టేయడం అయిపోవడంతో దేవి గారు వాళ్ళు అక్షర స్టాల్ దగ్గరికి వచ్చేస్తారు. ఏదైనా పనుంటే చెప్పరా, మేము చేస్తాం అంటారు దేవి గారు. టీ స్టాల్కి ఏం పని ఉంటుంది అత్తయ్య? గుడి దగ్గరే ఉంటుంది, మీకే పని ఉన్నా అని అక్షర నవ్వుతూ అంటుంది. పందిరి రాట వేయడం అయిపోయాక జనాలందరూ మధ్యాహ్నం భోజనం టైంకి రావచ్చని ఇళ్ళకి వెళ్తారు. జనాల తాకిడి తగ్గిపోవడంతో అక్షరకి కూడా కొద్దిగా రెస్ట్ దొరకడంతో అక్కడే చైర్స్లో అందరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సాయంత్రం టీ కాకుండా ఏదైనా వెరైటీ డ్రింక్స్ లాంటివి పెడితే బాగుంటుందేమో కదా అని దేవి గారు అక్షరతో అంటారు. అదే పెడుతున్నాను అత్తయ్య, ఇంకా ఎవరికీ తెలీదు అదొకటి పెడుతున్నానని. ముందే చెప్తే ఆ ఎదురుగా ఉన్న జిడ్డు మొహం వాడు నాకు పోటీగా పెట్టాలని చూస్తాడు. అందుకే అసలు ఎవరికీ చెప్పలేదు నేను విషయం. ఫ్రెండ్స్కి కూడా తెలీదు. సాయంత్రం 3 గంటలకి సిటీ నుంచి వస్తారు. మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వాళ్లే సెట్ చేసి వెళ్ళిపోతారు. మనం డ్రింక్స్ మిక్స్ చేయడమే అని అంటుంది అక్షర. బుర్ర నిండా ఇన్ని తెలివితేటలున్నాయి. మంచి బిజినెస్ ఉమెన్ అవుతావు నువ్వు కూడా అని దేవి గారు నవ్వుతూ అంటారు. అక్షర చిన్నగా నవ్వుతూ, మళ్ళీ బిజినెస్ నేను పెడితే నీ కొడుక్కి నేను పోటీ అని బాధపడతావు అని అంటుంది. నా కొడుకు చేసే బిజినెస్ వేరు, నువ్వు చేసే బిజినెస్ వేరు. నేనెందుకు బాధపడతాను? ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి గ్రోత్ వాళ్ళది అని అంటారు దేవి గారు. సరదాగా అన్నానులే అత్తయ్య, నువ్వు మరీ ఏం ఫీల్ అయిపోకు. నిజం చెప్తున్నాను అక్షర, నువ్వేదైనా రెస్టారెంట్ లాంటిది ప్లాన్ చేయొచ్చు కదా. నీ దగ్గర టాలెంట్ ఉంది. అక్షిత ఎప్పుడు నిన్ను చిన్నతనంగా చూస్తుంది. నీ ముందు అది అసలు ఏం పని చేస్తుంది? కానీ అదేదో గొప్పదన్నట్టు, నువ్వేదో ఏమీ రాని మొద్దన్నట్టు నలుగురు ముందు అది చేసే ఓవర్ యాక్షన్కి చిరాకు వచ్చేస్తుంది అని అంటారు దేవి గారు. దాన్ని అసలు నేను లెక్కలోనే తీసుకొని అత్తయ్య. అందరికీ తెలుసు అది ఓవర్ యాక్షన్ చేస్తుందని. ఇంకా దాని మాటలు పట్టించుకొని మనమేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఉండగా ధర్మగారు కొన్ని ప్యాకెట్స్ పట్టుకొని అక్కడికి వస్తారు. అవేంటి మావయ్య అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అక్షర. కథ కొనసాగుతుంది. మరి ధర్మగారు ఏం తీసుకొచ్చారు, వాటితో ఏం చేయాలనుకుంటున్నారు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. ఇక ఈ కళ్యాణంలోనే మీకు ఒక బిగ్ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నాను. మీరందరూ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి.